మంచి కదా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన డబ్బును ఏపుకోవాలి. చలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నిజంగా మనుషులే కాదు కోటి చెట్లు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాయి. బతుకంతా మొలకలు నాటుడే పనిగా పెట్టుకొని వాటిని కంటికి రెప్పోలే కాపాడుకున్న వనజీవి రామయ్య గుండెపోటుతోని కాలం చేసిండు. పొద్దుగాలే వారికి ఎరకవుడుతోనే నా పానం కలుక్కుమన్నది. నిజం చెప్తున్నా, అసలు ఈ టైములే కదా ఇలాంటి వనజీవులు మనకు ఉండవలసింది. ఓ దిక్కు మన సర్కారోళ్ళు బుల్డోజర్లు పెట్టి చెట్లను నరికే యుగురం పెట్టుకున్నది. చెట్లను కాపాడే వనజీవి రామయ్య జీవిడిచిండు. నిజంగా ఎంత బాధనో కదా. జీవితాంతం మొలకలు నాటుడే పనిగా పెట్టుకున్న వనజీవి నిజంగా అమరజీవి. ఆయనకు మన ధూమ్దా ముచ్చట్ల తరపున పెద్ద నివాళిద్దాం పాండ్రి. వృక్షో రక్షతి రక్షితాః ఈ మాట ఎవరన్నా చెప్తారు, కానీ ఆ మాటను అక్షరాల పాటించి 24 గంటలు మొలకల కోసమే తన్లాడి తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు 50 ఏళ్ల సంది మొలకలు నాటుడే పనిగా పెట్టుకున్నది మాత్రం మన రామయ్య తాతనే. ఒకటి కాదు రెండు కాదు, రామయ్య తాత చేతులతోని కోటి కంటే ఎక్కువ మొలకలు పానం పోసుకున్నాయి. అవి పెద్ద పెద్ద చెట్లు అయినాయి, వనాల లెక్క మారినాయి. అందుకే రామయ్య తాత ఇంటి పేరే వనజీవి అయింది. 80 ఏళ్ల వయసులో కూడా ఇంటామతో కలిసి చెట్లు నాటుతున్న వనజీవి రామయ్య తాతకు శనివారం నాడు పాపం గుండె నొప్పి వచ్చింది. ఖమ్మం దవాఖానకు పట్టుకుపోయారు కానీ మనిషి దక్కలే. వనజీవి రామయ్య తాత పేరు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా మారుమోగింది. రాష్ట్రపతి చేతుల మీదకెళ్ళి పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నాడు. మన కేసీఆర్ సార్ అయితే రామయ్య తాత చేస్తున్న గొప్ప పనికి మెచ్చి ముఖ్యమంత్రి హోదాలా ఆ కుటుంబానికి పెద్ద సన్మానం కూడా చేసిండు. అన్నట్టు మన కేసీఆర్ సార్ పెట్టిన హరితహారం అనే కార్యక్రమాన్ని కూడా రామయ్య తాత జనాలలోకి పట్టుకుపోయిండు. వనజీవి రామయ్య తాత సొంతూరు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. పెద్ద చదవలే చిన్న చదివే. అయితేంది ఆయన ఆలోచన గొప్పది. మొలకలు నాటుడే దేశానికి చేసే పెద్ద సేవ అని అనుకున్నాడు. 1960 సంది ఏడ ముత్తంత జాగ్గనబడ్డా ఆడ మొలకలు నాటిండు. ఎవరైనా సుట్టపోలు ఇంటికి పోయినా రామయ్య తాతను ఎవరైనా కలవడానికి వచ్చినా మొలకలే వాళ్ళ చేతిలో పెట్టి ఇనాంగిచ్చేటోడు. ప్రతి ఒక్కరు మొలకలు నాటాలే, చెట్లు పెంచాలే, భూమి పచ్చగుండాలని ఊరూరా తిరుగుకుంటా సాటింపులేసిండు. కొన ఊపిరి దాకా మొలకలకు జీవం పోషడే పనిగా పెట్టుకున్న వనజీవి రామయ్య నిజంగా అమరజీవి కదా. అయితే నా మనసుకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుందోలా, చెట్ల కోసం ఇంత తండ్లాడిన వనజీవి రామయ్య పుట్టిన తెలంగాణ నేల మీద ఇప్పుడు ఏమైతుంది? ఉర్రంగా అడవులను నరుకుతారు, భూములను ఎవరెవరికో కట్టబెట్టేందుకు 100 చెట్ల పానాలు తీస్తురు, బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తురు. మనం ఇక ఇట్టనే చూసుకుంటుంటే మన తెలంగాణలో ఉన్న అడవులను ఆయతపోతం చేస్తట్టే ఉన్నారు. అందుకే మన రాష్ట్రం ఎడారి కాకుండా కాపాడుకునేందుకు చెట్ల పానాలు నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు వనజీవి రామయ్య కావాలి. ఆ తాతను ఆదర్శంగా తీసుకొని మొలకలు నాటాలి, చెట్లను కాపాడుకోవాలి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై హనుమాన్ అన్నట్టు హనుమాన్ జయంతి కదా, అందరూ భజనలు చేసి రానోళ్ళా. సరే గాని ఇప్పుడు మనం ఖమ్మం జిల్లాకు పోదాం. ఆడ కూడా ఒక భజన కార్యం నడుస్తుంది. భజన పాటలు అసలు ఏమన్నా వాడుతుర్రా. మనం కూడా పోయి ఆ భజనలా పాలు పంచుకుందాం. అగో ఒకసారి మంచి పాట అందుకున్నాడు కదా సారు, వస్తున్నాగు. అన్నట్టు ఈ భజన
చేసే సార్ను ఎన్నో చూసినట్టు కొడుతుంది అనోళ్ళ అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సారుల్లా. అయితే సారు దమ్మపేట మండలంలో టూర్ వేసిండు. మొద్దులగూడెం ఊర్లో ఉన్న రాములవారి గుళ్ళో అప్పుడే భజన కార్యం నడుస్తుంది. ఆ భజన పాటలు సారు చెవిలో పడ్డాయి. కథం కారాపి గుళ్ళకి పోయి మైక్ అందుకొని భజన పాటలు పాడిండోలా. ఇక ఎమ్మెల్యే సారు భజన ఎత్తుంటే అయ్యవార్లు భక్తులు కూడా సారుతో రాగం కలిపిరు. ఏమో అనుకున్నా గానీ సారు భజన పాటలు మంచిగా రాగంతో పాడుతుండు కదా. నిజంగా చిన్నప్పటి ఆటలు అంటే ఆటలే పోరి. నేనైతే మా అన్నలతోని మస్తు ఆటలు ఆడుకున్నా. ఇట్లా దొంగ పోలీసు, కరెంట్ షాటు, కోతి కొమ్మచ్చ ఇవన్నీ ఆడేది. ఇక దొంగ పోలీసు ఆటలనైతే 2, 3 అల్లెక పెడితే నేను తలుపు సాటుకో లేకుంటే ఇట్లా మంచం కిందనో జాక్కునేది. అసలు దొరకకపోయేది. అయితే ఓనాడు ఏమైందంటే రేగుపల్ల రస్తా అని మా దోస్తున్నది. ఇట్లనే దొంగ పోలీస్ ఆట ఆడుతుంటే ఏడో జాక్కోవాళ్ళు అర్థం కాక గోలెంలో జాక్కున్నది. అందులోనేమో నీళ్ళున్నాయి. అవసరమా గోలెంలా హౌజులా జాక్కునుడు? అటెనక మోసం పర్రెలే. ఇంకా నయ్యం ఏం కాలే. అయితే మా రజతనన్న గోలెంలో జాక్కున్నది. కానీ ఇగో ఈ లాట చూడు రెట్లున్నదో. అసలైతే ఈ ముచ్చట చెప్పద్దు అనుకున్నా, కానీ ఈ కాలం పోరలు తెలివి ఎట్లున్నదో ఎరక కావాలి కదా, అందుకే చెప్పవలసి వస్తుంది. సరే అసలు ముచ్చట్ల కదా. అయితే సూట్ కేసులు సందుగలు ఎందుకు అక్కడికత్తాయి వల్ల? బట్టలు పెట్టుకునేందుకు, వైలు సామాన్లు దాచుకునేందుకే కదా? కానే కాదని రుజువు చేస్తాన్లు. అయితే హర్యానాలో ఉన్న జిందాల్ యూనివర్సిటీల అందులోనే చదువుకున్న పిల్లగాడు పెద్ద సూట్ కేసుతోని మన రూమ్ కు పోతాండు. అన్నే సెక్రటరీలు ఉన్నారు. ఆ సూట్ కేసులో ఏంటి పిల్లగా గంత కష్టపడి మోసుకపోతాను అంటే బట్టలు బుక్కులు ఉన్నాయట. కాకపోతే మన ఓవర్ యాక్షన్ తోని వాళ్ళకి ఎందుకో అనుమానం కొట్టింది. సూట్ కేసును చెకింగ్ చేద్దామని తెరిచిరు గంతే. ఇక అందులో ఏమున్నది చూడురిగా. దేవుడు కనబడ్డదా అమ్మగారు? మనిషి వెళ్ళి దాంట్లోకెళ్ళి ఇంకో నయం బతికే ఉన్నది. ఇక సినిమా సహజైంది కదా మీకు. ఈ అమ్మగారు మన దోస్తట. ఈయన కాలేజీకి పట్టుకపోదామని చూసిండు. వాళ్ళు వీళ్ళు చూస్తారని ఆమెను ఈ సూట్ కేసులో దాచిపెట్టిండు. ఇక ఎప్పురి కథ. చదివేదేమో పెద్ద యూనివర్సిటీలా, తేలవేమో గిట్లా తేలారే కాదుల్లా. పాపం ఆ పొలను సూట్ కేసులో పడతబెట్టి దాచుడేంది అసలు? నాకు తెలియక అడుగుతా. కమస్కం ఆమెకన్నా షటాక్ మంది దిమాకు ఉండద్దా? ఇంకెట్లా చూస్తాందో చూడు. ఇక ఈ సీన్ చూసినాక నాకు ఇసొంటిదే ఇంకో పాత ముచ్చటి యాదకొచ్చింది. అప్పట్లో కర్ణాటకలా కూడా సేమ్ గిట్లనే ఒకడు మన దోస్తుని గిట్లనే సూట్ కేసులో దాచిపెట్టి కాలేజీకి పట్టుకుపోయిండు. ఆగో ఆ మేడం గారు బయటకు వస్తాంది చూడు. చూసినావా దిమాకులు ఎట్లున్నాయో? కాదల్లా సూట్ కేసుల మనిషిని కుక్కి దాచి పెట్టుడేందో? అసలు మనిషి అనుకుంటురా లేకుంటే ఇంకేమని అనుకుంటురా? అసలు సూట్ కేసులలో బట్టలు సామాన్లు పెట్టుకుంటారని తెలుసు కానీ మనుషులను కూడా దాచి పెట్టచ్చని ఇప్పుడు ఎరకైంది. ఏందో ఏవో. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. ఇగో గిట్లా ప్రతి ఆర్టీసీ బస్సులో రాసి ఉంటుంది. అవునా కాదా? అంటే ఆడోళ్ళ సీటు ఆడోళ్ళకే, వాళ్ళకు అందరి ఇజ్జత్ ఇవ్వాలి. వాళ్ళకు సీటు దొరకకుంటే మొగోళ్ళు కూడా లేచి సీట్ ఇవ్వాలి.
కానీ అందరు అట్లుంటారు అనోళ్ళ కొందరు కంతిరోళ్ళు ఉంటారు. సీట్ ఎందుకు ఇవ్వాలి, నేనేమన్నా పుక్కడికి ఎక్కినా, నేను సీట్ల దస్తేసిన, ఇది నాది, నాకు కూడా కాళ్ళు గుంజుతాయి అని సోది రామాయణ పెడతారు. సరే ఇక వాని పాపన వాడే పోతాడుతి అని కొందరు అనుకుంటే, ఇంకా కొందరు జరసేపు బైజ్ చేస్తుంటారు. సరే బస్సులల్లో సీట్ల కొట్లాట గట్లుంచితే ఒకడు దివానగాడోళ్ళ ఆడోళ్ళను షిడాయించిండట, బనాయించిండట. మరి మనం సబ్బు చేయకనే ఊకోవాలనా? యోగిట్ల సన్మానం చేసిరు మన అక్కలు, శుద్ధురుగాని రాని మరి దబ్బున. గోత అనుకుంటారు కదా, ఈయన కాలిరిగిపోను, ఈడు కూడా దన్ననేది అంతుండు. హాని కాలు ఎట్లా వచ్చినాయో ఆడోళ్ళను కొట్టేదందుకు. కానీ మనోళ్ళు కోలే కూసబెట్టి దంచుడే దంచుడు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోలా సిద్దిపేట డిపోలో ఈ తన్నుడు కార్యక్రమం నడిచింది. మరి ఈడు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే, తాగచ్చి బస్ ఎక్కిండు. అసలు తాగుడే తప్పు, అందులో బస్ ఎక్కిండు. మరి సప్పు చెక్క ఊకోవాలి కదా, సోయి లేకుండా వాళ్ళ నీళ్ళని చిడాయించిండట. మన అక్కలకు బీపీ లేచింది. అందరు కలిసి వాడిని గిట్ల దాన్ని. అయినా వాడు ఊకోలేదో ఉల్టా కొడుతుండు. లాస్ట్ కత్తే వాడిని అవతల పడేసిడు అనుకో, ఇగో గిట్లుంటాయి అల్లా ఒక్కొక్కని శేఖలు. సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.